అవర్ ఛానల్. ఒక్కసారి ఆలోచించండి, గట్టిగా అడవిలో మొబైల్ నెట్వర్క్ లేకుండా చేతిలో కేవలం 500 ml నీళ్లు మాత్రమే ఉన్నప్పుడు మనలో ఎవరు ఎంతసేపు బ్రతకగలరు? కానీ ఒక మహిళ 4 రోజుల పాటు అలా సర్వైవ్ అయింది. అది కూడా మన ఇండియాలోనే జరిగింది. కేరళకు చెందిన 36 సంవత్సరాల ఐటీ ప్రొఫెషనల్ శరణ్య కర్ణాటకలోని కోడగు అడవుల్లో ట్రెక్కింగ్ కు వెళ్ళింది. అయితే అనుకోకుండా ఆమె తన గ్రూప్ నుంచి విడిపోయింది. ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దారి తెలియదు, మొబైల్ నెట్వర్క్ కూడా తెలియదు. చేతిలో కేవలం 500 ml నీళ్లు మాత్రమే ఉన్నాయి. ఇక డెన్స్ ఫారెస్ట్, అన్ప్రెడిక్టబుల్ వెదర్, ఫుడ్ లేకపోవడం, కమ్యూనికేషన్ లేకపోవడం, ఇవన్నీ కలిసి ఒక పెద్ద సవాల్ అయ్యాయి. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆమె పానిక్ కాలేదు. తన మనసును స్ట్రాంగ్ గా ఉంచుకుంది. సర్వైవల్ అనేది ఫిజికల్ స్ట్రెంగ్త్ కంటే మెంటల్ స్ట్రెంగ్త్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. అలాంటి పరిస్థితిలో ప్రతి నిమిషం ఒక పరీక్షే. ఆలోచనలు, భయం అన్నీ కలిసి మనసును కుదిపేస్తాయి. కానీ ఆమె మాత్రం నిలబడింది. చివరికి ఒక ట్రైబల్ కమ్యూనిటీ ఆమెను గుర్తించింది మరియు సేఫ్ గా రక్షించింది. ఇది నిజంగా ఒక మిరాకిల్ లాంటిదే. ఆమె ధైర్యం, వాళ్ళ సహాయం రెండూ కలిపి ప్రాణాలను కాపాడాయి. ఈ సంఘటన మనకు ఒక పెద్ద పాఠం చెబుతుంది. ఏ పరిస్థితి వచ్చినా మనసు బలంగా ఉంటే మనసు దాన్ని ఎదుర్కోగలం. నేచర్ ను ఎప్పుడూ అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. అడ్వెంచర్స్ కి వెళ్తే ప్రాపర్ ప్లానింగ్ చాలా అవసరం. సో స్టే స్ట్రాంగ్, స్టే ప్రిపేర్డ్ అండ్ ఆల్వేస్ రెస్పెక్ట్ నేచర్. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.